ప్రభుత్వం ఇచ్చిన హామీలను 100% అమలు చేస్తోందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. మార్కాపురం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో జరిగిన పలు అభివృద్ధి శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని తెలిపారు. గత వైఎస్సీపీ ప్రభుత్వం చేసిన తప్పులను కూటమి ప్రభుత్వం సరిదిద్దుతోందని 13 పైసల ట్రూ అప్ ఛార్జీ తగ్గించడం ఇందుకు ఉదాహరణగా పేర్కొన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి పాలన సాగిస్తున్నామని, చంద్రబాబు పాలనలో అనేక నూతన సంస్కరణలు అమలవుతున్నాయని చెప్పారు. కనిగిరిలో శిథిలావస్థలో ఉన్న సబ్ డివిజన్ కార్యాలయాన్ని సందర్శించి నూతన భవన నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసి 30 రోజుల్లో టెండర్లు పిలవాలని అధికారులకు ఆదేశించారు. అదేవిధంగా 4 కోట్ల రూపాయలతో పీసీపల్లి మండలంలో నూతన సబ్స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దివాకర్పల్లిలో రిలయన్స్ బయోగ్యాస్ ప్లాంట్ నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి 475 ఎకరాలలో ఈ ప్రాజెక్టు ఏర్పాటవుతుందని, ఏడాదిలోపే పూర్తవుతుందని వెల్లడించారు. వాళ్ళ కనిగిరి కాన్స్టిట్యున్సీలో వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడం కానీ శంకుస్థాపన చేయడం కోసం నేను మన స్థానిక శాసనసభ్యులు ఉదయరెడ్డి గారు, అశోక్ రెడ్డి గారు అందరం తిరుగుతా ఉన్నాం. పొద్దు నుంచి కొన్ని సీసీ రోడ్స్, పోయినసారి మేము వచ్చినప్పుడు మాట ఇచ్చిన దాని ప్రకారం 33/11 kV సబ్స్టేషన్స్ ఒక 2, అదేవిధంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహావిష్కరణ, బీటీ రోడ్డు, వీటితో పాటు రిలయన్స్ గడిచిన 5-6 నెలల కిందట మన యువ నాయకుడు లోకేష్ గారు మేము అందరం కూడా వచ్చి ఇక్కడ రిలయన్స్ ప్లాంట్ బయోగ్యాస్ ప్లాంట్ పెట్టాలని చెప్పి ఇక్కడ ఈ ప్రాంతానికి రావడం జరిగింది. ఈ ప్లాంట్కి దాదాపు 475 ఎకరాలు ఇచ్చాం. ఇప్పుడు వాళ్ళ అధికారులు వాళ్ళ ప్లాంట్కి సంబంధించిన వాళ్ళందరితో కూడా మాట్లాడుతుంది. 1 yearలో కంప్లీట్ చేస్తూ ఉంటున్నారు. ఇప్పటికైతే కాంపౌండ్ వాళ్ళు కట్టడం, లోపల అగ్రికల్చర్ ల్యాండ్ని డెవలప్ చేయటం, ఈ రాళ్ళు కొన్న రాళ్ళు అన్నీ ఉన్న ప్రాంతం కాబట్టి దాన్ని అంతా డెవలప్ చేయటం, ఫామ్ పాండ్స్ కట్టడం, ఈ చుట్టుపక్కల ఉండే గ్రామంలో కూడా వాటర్ డెవలప్ కావటం కోసం, గ్రౌండ్ వాటర్ రీచ్ అవ్వటం కోసం ఫామ్ పాండ్స్ రెడీ చేస్తున్నారు. వాళ్ళు మేము కోరింది ఏంటంటే గ్రామాల్లో ఉన్న చెరువులు కూడా చుట్టుపక్కల ఉన్న వేస్ట్ ల్యాండ్స్ ఉన్న వాటి కూడా చెరువుల కింద మార్చి వాటర్ నిల్వ ఉండేటట్టు చేయమని చెప్పాం. తప్పకుండా చేస్తూ ఉన్నారు. ఈ ప్లాంట్ మార్కాపురం ప్లాంట్ అయితే ఈ సంవత్సరంలోనే జూన్ జూలైలో ఇచ్చేస్తామని చెప్తున్నాడు. ప్రొడక్షన్కి వచ్చేసి అక్కడి నుంచి వర్క్ ప్రారంభించబడతారు. గ్యాస్ తయారు చేయబడింది. ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న రైతులకు అందరూ కూడా ఉపయోగపడే విధంగా చేస్తున్నారు. ఇదైతే 1 year పట్టింది. ఎందుకంటే ఫస్ట్ 20 TPT అనుకున్నాం, ఇప్పుడు 50 TPT డబల్ చేస్తున్నారు. ప్లాంట్ని సైజు డబల్ చేస్తున్నారు. అందుకని కొద్ది టైం పట్టింది అన్నారు. 75 TPT దాకా పెట్టుకునే అవకాశం ఉంది ఇక్కడ. అనే దాని ప్రకారమే 55 ఎకరాల ప్లాంట్ పెట్టి మిగతా పొలంలో అన్నింటిలో కూడా ఈ నేపియర్ గ్యాస్ పెంచడం, చుట్టూరుగా ఫామ్ పాండ్స్ కట్టడం, ఇవన్నీ చేస్తూ ఉన్నారు. మీరు కూడా చూసి ఉంటారు మొత్తం కూడా డెవలప్మెంట్ ఎట్లా జరుగుతుందో. అన్నీ కూడా ఇట్లాంటి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే అవకాశం ఉందో అక్కడ అన్ని చాట్లు పెట్టి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువతకి, అదేవిధంగా రైతాంగానికి ఉపయోగపడే దానికోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుంది.